వెంకటేశాయ. పరమ పవిత్రమైన తిరుమల దివ్యక్షేత్రం నుంచి అనుదిన సంగీత నివేదనంగా సాగుతున్న నాద నీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సభక్తికంగా సమర్పిస్తున్న నాద నీరాజనం కార్యక్రమాన్ని సర్వజనామోదాన్ని పొందటం శ్రీవారి కృపా విశేషంగా భావిస్తున్నాం. తిరుమల యాత్రికులకు ఆధ్యాత్మికానందాన్ని, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు తిరుమలలో ఉన్న అనుభూతిని కలిగిస్తున్న ఈ నాద నీరాజనం కార్యక్రమాన్ని శ్రీవారి ప్రసాదంగా భావించాలి. ప్రతిరోజు తిరుమల శ్రీవారి ఆలయం ముంగిట నుంచి ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తూ విశేషంగా స్పందిస్తూ తమ ఆదరాభిమానాలను చూపిస్తున్న అశేష ప్రజానికానికి ఇవే మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మరింత చక్కగా నిర్వహించడానికి మీ అందరి సలహాలను, సూచనలను మాకు తెలియచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేశంలోని ఎందరో ప్రఖ్యాత విద్వాంసులు తమ తమ నృత్య, గాన, వాద్య సంగీతాలతో స్వామివారికి ఈ నాదనీరాజనం వేదిక నుంచి తమ తమ కళలను సమర్పించి తరిస్తున్నారు. మరి ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో ఆంధ్ర నాట్యం అనే నృత్య నీరాజనాన్ని వీక్షించబోతున్నాం. ఆంధ్ర నాట్య గురువు అభినవ సత్యభామ బిరుదాంకితులు శ్రీ కళాకృష్ణ గారి ఆధ్వర్యంలో సాగే ఈ నృత్య నీరాజనం మన ప్రాచీన సంప్రదాయ నృత్య నీతులను ఈ వేదికపై ఆవిష్కరించబడుతోంది. పూర్వం మన ఆలయాలలో ప్రదర్శించబడే ఆరాధనా నృత్య విధిని దేవ నర్తకీమణులచే ప్రదర్శించబడిన ఆగమ నర్తన రీతి, ఆస్థాన నర్తన రీతి, ప్రబంధ నర్తన రీతి మొదలగు విధానాలను ప్రస్తుత కాలంలో ఆంధ్రనాట్యంగా రూపొందించి ప్రదర్శించబోతోంది. 19-20 శతాబ్దాలలో కొందరు దేవనర్తకీమణుల సహాయంతో తెలుగువారి లాస్య నృత్యాన్ని ఆంధ్రనాట్యంగా పునరుత్థానం చేసిన మహానుభావులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. తమ శిష్య ప్రశిష్యులతో గత 40 సంవత్సరాలుగా ఈ ఆంధ్రనాట్యాన్ని నాట్యాన్ని ఈనాటి నాదనీరాజనం వేదికపై వైఖానస ఆగమ ప్రయుక్తమైన విధానంలోని కుంభహారతి, పుష్పాంజలి, అడ్డితచారి మొదలగు విన్యాసాలను వీక్షించబోతున్నాం. అటు తర్వాత అంశంగా నవజనార్దన పారిజాత ప్రబంధంలోని కొన్ని దరువులను ఇప్పుడు వీక్షించి ఆనందించండి. Rocky